పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ అమెరికా కీలక ప్రకటన చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసే పోరాటానికి అండగా ఉంటామని, శక్తి, వనరులతో సహకారం అందిస్తామని తెలిపింది. ఈ మేరకు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ వెల్లడించారు. పాక్ భూభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులను వేటాడడానికి భారత్కు పాకిస్తాన్ సహకరిస్తుందని ఆశిస్తున్నట్లు ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొనడం గమనార్హం. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ అమెరికా కీలక ప్రకటన చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసే పోరాటానికి తాము అండగా ఉంటామని పునరుద్ఘాటించింది. ఈ మేరకు అగ్రరాజ్య ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ వెల్లడించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ బలంగా నిలబడాలని, అందుకోసం న్యూఢిల్లీ చేసే అన్ని ప్రయత్నాలకు తాము మద్దతిస్తామని ఆయన అన్నారు. ఉగ్రవాదంపై పోరాటం కోసం భారత్కు శక్తి, వనరులతో సహకారం అందిస్తామన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఇది కూడా భాగమేనని తెలిపారు. భారత్తో బంధం ఎంత ముఖ్యమో ట్రంప్ యంత్రాంగం అర్థం చేసుకుందని మైక్ జాన్సన్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం నుంచి ఎదురయ్యే ముప్పు ఎలాంటిదో తమకు తెలుసని మైక్ జాన్సన్ వివరించారు. పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం అగ్రరాజ్యం భారత్కు మద్దతుగా నిలిచింది. ఈ ఘటన జరిగిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డ వారికి శిక్ష పడేలా తీసుకునే చర్యలకు సహకారం అందిస్తామన్నారు. ఉగ్రవాదంపై ఇరు దేశాలు కలిసి పోరాడతాయని ట్రంప్ తెలిపారు. యుద్ధానికి దారితీయకుండా పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతిస్పందించాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇటీవల వ్యాఖ్యానించారు. పాక్ భూభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులను వేటాడడానికి భారత్కు పాకిస్తాన్ సహకరిస్తుందని ఆశిస్తున్నట్లు జేడీ వాన్స్ పేర్కొనడం గమనార్హం. తద్వారా పాక్లో ఉగ్రస్థావరాలపై భారత్ చేసే దాడికి సహకరించాలని జేడీ వాన్స్ దాయాది దేశానికి సూచించినట్లయింది. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇప్పటికే భారత్ పాకిస్తాన్తో మాట్లాడారు. ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా ఉంటామన్నారు. పహల్గాం ఘటన దర్యాప్తులో భారత్కు పాకిస్తాన్ సహకరించాలని సూచించారు.